హాయ్ అండి, ఈరోజు కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. సో వెనిలా కేక్. సో దానికి ఫస్ట్ కావాల్సింది 4 eggs అండ్ బేకింగ్ పౌడర్, నెక్స్ట్ 1 spoon ఆయిల్, నెక్స్ట్ ఒక కంప్లీట్ బౌల్ షుగర్, నెక్స్ట్ మనం ఏ బౌల్ షుగర్ తీసుకుంటామో అంతే కప్పు మైదా. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం కేక్ని బేక్ చేసుకోవాలి. సో ఓవెన్లో 180 degreesలో ½ an hour ఉంచితే కనుక మన కేక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. మనము ఏంటంటే ఇది మైదా మిక్స్ చేసుకునేటప్పుడు మైదాని జల్లించుకోవాలి. జల్లించుకొని మిక్స్ చేసుకుంటే అప్పుడు మన కేక్ అనేది స్పాంజ్ లాగా చాలా బాగా వస్తుంది. సో బేకింగ్ పౌడర్ కూడా 1 spoon వేసుకోవాలి. సో బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ నేనైతే ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని కలిపేసుకొని ఓవెన్లో పెట్టేస్తాను. సో ఓవెన్లో పెట్టేసినాక మీకు చూపిస్తాను. సో ఓవెన్లో అయితే పెట్టేసాను. ఓవెన్లో పెట్టేసిన తర్వాత కూల్ అయిన తర్వాత ఇదిగోండి మన కేక్ అయితే రెడీ అయిపోయింది. సో కేక్ యాక్చువల్లీ ఈరోజు నేను డబల్ లేయర్ కేక్ చేయబోతున్నాను. సో అందుకనే 2 కేక్స్ తీసుకున్నాను. సో ఇది హార్ట్ షేప్ అండ్ సర్కిల్ షేప్, 2 షేప్స్ కేక్ తీసుకున్నాను. సో ఇది మనం కట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ మొత్తం అంతా ఎడ్జెస్తో తీసేసుకుందాము. సో దీనికి కూడా అలానే ఎడ్జెస్తో తీసేసుకుందాం. సో ఇలా తీసేసుకున్నాం కదా. తీసేసుకున్న తర్వాత మనం దేంట్లో అయితే ప్లేటింగ్ చేసుకుందాం అనుకుంటామో దాంట్లో కేక్ పెట్టేసుకున్నాము. సో నేనైతే ఈ ప్లేట్ తీసుకుంటున్నాను. సో ఈ ప్లేట్ బౌల్ ఇచ్చేసి ఇంకొంచెం చూసారు కదా. సో నేను బేక్ చేసుకునేటప్పుడే నేను ఇక్కడ బేకింగ్ పేపర్ పెట్టేసుకొని సో బేక్ చేసుకున్నాను. సో ఈ బేకింగ్ పేపర్ అయితే తీసేస్తున్నాను. సో చూసారు కదా, మనం ఎగ్జాక్ట్గా 180 degreesలో ½ an hour బేక్ చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా కేక్ అయితే ఇలా వస్తుంది. సో హార్ట్ షేప్ కూడా చూపిస్తాను మీకు. సో చూసారు కదా హార్ట్ షేప్ కేక్. సో దీనికి కూడా మనకి బేకింగ్ పేపర్ పెట్టుకొని వేస్తాను అనమాట. సో ఇది బేకింగ్ పేపర్ తీసేస్తున్నాను. సో ఇదిగోండి మన హార్ట్ షేప్ అండ్ సర్కిల్ షేప్ వచ్చింది. సో ఈ కేక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో. సో మనం మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో వేసేసుకొని నెక్స్ట్ ఫైనల్లీ మన మైదా ఏదైతే ఉందో అది మనం జల్లించుకొని అప్పుడు ఆ మిక్సీ జార్లో ఉన్న వాటితో కలుపుకుంటే కనుక ఇంత పర్ఫెక్ట్గా కేక్ అయితే వస్తుంది. సో చూసారు కదా. సో ఇట్లయితే కేక్ వచ్చేస్తుంది. సో కేక్ వచ్చేసిన తర్వాత దీనికి డెకరేషన్ చూద్దాము. సో డెకరేషన్ పార్ట్ వచ్చేసేపటికి ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు రాగి క్రీమ్ చూపించా కదా. సో రాగి క్రీమే అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అదే తీసుకుంటున్నాను. సో రాగి క్రీమ్ తీసుకొని మొత్తం అంతా అప్లై చేస్తున్నాను. సో యాక్చువల్లీ మీరు విప్పింగ్ క్రీమ్ లేకపోతే రెగ్యులర్ క్రీమ్ ఏదైనా వాడచ్చు. బట్ నేను
యాక్చువల్లీ ఇది మా బాబు బర్త్డేకి చేస్తున్నాను, బర్త్డే కేక్. సో అందుకనే నేను ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ రాగి క్రీమే వాడుతున్నాను. సో ఇది రాగి క్రీమ్ ఆల్రెడీ ప్రొసీజర్ మీకు ఇంతకుముందు పోస్ట్ చేశాను, మీరు ఒకసారి నా ఛానల్లో చూడొచ్చు. సో అది ఎలా అంటే జస్ట్ మిల్క్, రాగి ఫ్లోర్ అండ్ దెన్ ఫైనల్లీ కొంచెం జాగ్రీ పౌడర్, కొంచెం బెల్లం పొడి వేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా వేసేసాను. సో ఇది మనం వెనీలా కేక్ చేశాను. నెక్స్ట్ వెనీలాతో పాటు చాక్లెట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని వెనీలా ఎసెన్స్ కూడా కొంచెం వేసాను దీంట్లో. సో ఎడిషనల్గా యాడ్ చేసింది అయితే వెనీలా ఎసెన్స్ మాత్రమే, ఇంక ఎడిషనల్గా ఇంకేమీ యాడ్ చేయలేదు. సో వెనీలా ఎసెన్స్ ఒక్కటి మాత్రం యాడ్ చేశాను. నెక్స్ట్ బట్ అవుటర్ ఇన్నర్ లేయర్ మొత్తం అంతా వెనీలా ఎసెన్స్తో చేశాను, బట్ అవుటర్ పార్ట్ మొత్తం అంతా నేను చాక్లెట్ చేయాలనుకుంటున్నాను. సో మీకు చాక్లెట్, సో ఇది రాగి వైట్ చాక్లెట్ అయితే రాసేస్తున్నాను. సో ఇదైతే మనం ఇట్లా నీట్గా వేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా మన కేక్ అయితే. సో ఇలా కూడా డైరెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు. ఇంకొంచెం డెకరేట్ చేసుకుందాము ఇంకా కావాలంటే. సో ఇట్లా మొత్తం అంతా వేసేసుకుంటే కనుక మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, ఎంతో బాగా వచ్చింది. సో మన క్రీమ్ అంటే ఎంత ఎక్కువగా ఉంటే పిల్లలు అంత ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో క్రీమీగా ఫామ్ చేస్తున్నాను. సో ఇది ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మిల్క్, రాగి ఫ్లోరే కాబట్టి నో ప్రాబ్లం. ఎట్ ద సేమ్ టైం జాగ్రీ పౌడర్ వేసాం కాబట్టి, బెల్లమే కాబట్టి ఏం కాదు. బట్ ఇన్ ద సెన్స్ అంటే ఎక్కువ ఏం కాదు కానీ, బట్ మనం తినేటప్పుడు అయితే సో ఇట్ ఈస్ హెల్దీ. సో 1 పీస్ తిన్నా కానీ మనకి హెల్దీగా ఉంటుంది. పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుంది. సో చూసారు కదా, మొత్తం నా క్రీమ్ అయితే అప్లై చేస్తాను. సో నెక్స్ట్ నేను వచ్చేసి చాక్లెట్ తీసుకుంటున్నాను. సో చాక్లెట్ తీసుకుంటే కనుక మనం దీనికి డార్క్ చాక్లెట్ కూడా యాడ్ చేద్దాము. సో అదొక్కటే ఎడిషనల్గా మనం బయట తీసుకునేది, మిగిలినవన్నీ కూడా మామూలుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాయి. అదొక్కటే ఎడిషనల్గా డార్క్ చాక్లెట్ అనేది తీసుకుంటున్నాను. సో ఇట్లా మొత్తం అంతా ఇట్లా లేయర్స్గా అప్లై చేసుకుంటే కనుక మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం మిడిల్లో కట్ చేసి కూడా లేయర్స్గా కూడా ఫామ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ విష్. సో ఇదైతే నేను డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను, బికాస్ మనం చాక్లెట్ కూడా వేస్తున్నాం కాబట్టి సో అది డామినేట్ చేస్తుంది కాబట్టి సో ఇదంతా ఇట్లా వేస్తున్నాను. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను చాక్లెట్ న్యూట్రిల్లా చాక్లెట్ తీసుకున్నాను. సో న్యూట్రిల్లా చాక్లెట్, ఈ చాక్లెట్ని నేను పైపింగ్లో వేసుకున్నాను. సో నేనైతే ఇక్కడ కేక్ మిల్లర్ వాడుతున్నాను. సో కేక్ పైపింగ్ మిల్లర్, ఈ పైపింగ్ మిల్లర్ తీసుకొని దీంతో డెకరేట్ చేసుకోబోతున్నాను. సో చూడండి, జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే రావడం, మనకి కావాల్సిన షేప్లో ఇలా ప్రెస్ చేసుకోవడమే అన్నమాట. సో ఇట్లా చూసారు కదా, ఒక డాట్ లాగా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి సో ఇంకొకటి ఎస్, నెక్స్ట్ ఇంకొకటి one, 2, 3, 4 and the next last 5 అయితే వేసుకుంటున్నాను. సో చూసారు కదా 5 డాట్స్. సో ఇట్లా అయితే వేసేసుకున్నాను.
దీని తర్వాత మనకి డైరెక్ట్గా కూడా చేతితో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను, ఒకవేళ మిల్లర్ లేకపోతే. సో ఇలా డైరెక్ట్గా హర్షీస్ తీసుకొని, ఒకవేళ ఇంట్లో మిల్లర్ లేకపోయినా కానీ, మెషిన్ ఇంకా మనకి పైపింగ్ మెషిన్స్ లేకపోయినా కానీ ఇలా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇది కూడా ఈజీ మెథడ్. సో ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా డైరెక్ట్గా పెట్టేసుకోవడం. ఒకవేళ మిల్లర్ లేకపోతే కనుక, మిల్లర్ ఉంటే కనుక చూసారు కదా, సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు డాట్స్. ఇఫ్ నాట్ ఇన్ సచ్ కేస్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం చాక్లెట్ ఎలా అప్లై చేసుకుందాము. ఇక్కడ నేమ్ రాసుకున్నాము. సో ప్లేటింగ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకున్నాము. సో చూసారు కదా, సో ఇట్లా వచ్చేసిన తర్వాత మనం దీనిపైన హ్యాపీ బర్త్డే రాసుకున్నాం. దానికి నేను హర్షీస్ వాడుతున్నాను. సో ఇక్కడంటే హర్షీస్ తీసుకున్నాను. సో చూసారు కదా, హర్షీస్ తీసుకొని సిరప్ తీసుకొని నేను డెకరేట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇలా డెకరేట్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఈజీగా ఎట్లయితే డెకరేట్ అయిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఫైనల్లీ దీన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి ఇలా చేసేస్తే కనుక మనకు ఒక డిఫరెంట్ షేప్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఎంతో ఈజీగా మనకి చాక్లెట్ షేప్ విత్ డిఫరెంట్ షేప్ అయితే వచ్చేసింది. సో మన కేక్ అయితే ఫామ్ అయిపోయింది. సో చాక్లెట్ కేక్. సో లాస్ట్లో మటుకు కొంచెం హర్షీస్ తీసుకొని వేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఫైనల్లీ మన చాక్లెట్ కేక్ అయితే ఫామ్ అయిపోయింది. సో హార్ట్ షేప్. సో దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాను. సో ఇది కొంచెం చూసారు కదా, మన షేప్ ఇట్లా అనుకుంటే కూడా ఇది ఒక డిఫరెంట్ షేప్, సర్కిల్ షేప్. సో చూసారు కదా, ఇట్లా మనకి డిఫరెంట్గా అయితే ఫామ్ అయిపోయింది. ఇట్లా మన ఫింగర్తో కూడా చేసేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి. సో మన చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ నేను ట్యూటీ ఫ్రూటీ తీసుకుంటున్నాను. సో దీన్ని ఇంకొంచెం గార్నిష్ చేసుకోవాలి. సో మల్టీ కలర్ ట్యూటీ ఫ్రూటీ తీసుకుంటున్నాను. సో ఇదిగో ట్యూటీ ఫ్రూటీ లైట్గా వేసుకున్నాను. సో ఇక్కడ కూడా కొంచెం ట్యూటీ ఫ్రూటీ వేసుకుంటాను. సో ట్యూటీ ఫ్రూటీ వేసుకున్నాక సో ఫైనల్లీ మన చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. Hope you like this video. Thank you so much for watching this video. Thank you. Bye bye.